సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో ఓ యువకుడు తనకు అంబేద్కర్ పైన ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. విషయానికొస్తే ఆందోల్కు చెందిన తూప్రం రాజు అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన కుమారుడి పుట్టి వెంట్రుకల కార్యక్రమాన్ని స్థానిక ఆందోల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించాడు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి కేశఖండన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దేవాలయాల్లో, చర్చిలో, దర్గాలో కార్యక్రమాన్ని చేసే స్తోమత తనకు లేదని మహానుభావుడు, రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. వ్యభిచారం కానీ, మద్యం సేవించడం కానీ, దురలవాట్లు కానీ, 5 రకాలుగా జూదం కానీ, ఎలాంటి విషయాలు మనకు అలవాటున్నా కానీ మనం చెడుదారిన పోతున్నట్టుగా భావిస్తున్నట్టు. ఈ చెడుదారి పోయినట్టు మనం ముందుకు పోలేము. ఇంకోటి ఏంటంటే, ఎంత గ్రాండ్గా చేయాలన్నా కానీ ఆర్థికంగా ముందుకు పోలేక ప్రతి చెడు అలవాట్లు ఉన్నట్టు మనకు ఉన్నట్టయితే మనం ఆర్థికంగా ముందుకు పోలేం. కాబట్టి ఏ గుడి కాడనో, చర్చి దగ్గరనో, ఇక్కడ హిందూ దేవాలయం కానీ, దర్గాలు కానీ, ఇక్కడ దూర ప్రాంతాలకు పోయినా కానీ ఖచ్చితంగా 56,000 రూపాయలు కానీ, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆనాడుగా మేము ఆర్థికంగా లేము కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలనేసి ఆలోచన నాకు వచ్చింది. దాన్ని బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఎలాంటి చెడు అలవాటు లేకుండా మా బాబు కూడా మాలాగానే మంచి అలవాటు నేర్పిస్తూ, ఈ పంచశీల జెండాను పాటిస్తూ, ఇలాంటి అలవాటు నేర్పిస్తూ అతనికి ముందుకు సాగాలనే పద్ధతిలో ఈ బౌద్ధిజంలో మేము కేశఖండాన్ని చేయాలనుకున్నాం.